ఈ వీడియోలో మనం చందమామ 1952 జనవరిలో ప్రచురింపబడిన తథాస్తు బ్రాహ్మడు కథ విందాం. ముక్తీశ్వరంలో ఒక పెద్ద కోనేరున్నది. ఆ కోనేటి చుట్టూతా కొన్ని ఇళ్ళు ఒక అగ్రహారంగా ఏర్పడినాయి. దానికి కోనేటి అగ్రహారం అని పేరు. అగ్రహారపు బ్రాహ్మణులతో కుక్షి పావనమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నామకరణం మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు నువ్వా నేనా అని చేయించగలరు. వాళ్ళ ఆదాయం కూడా పుష్కలంగానే ఉంటుంది. ఈ పురోహితులుగాక అగ్రహారంలో మరి 200 వరకు బ్రాహ్మణ గడపలు ఉన్నాయి. అయితే వీరికి మంత్రాలు అవి ఏమీ రావు. మరి వీళ్ళ వృత్తి ఏమిటయ్యా అని అడుగుతారేమో. వీరు కార్యకరాదులకు వెళ్తూ ఉంటారు. సభలలో సిద్ధమవుతారు. పురోహితులు మంత్రాలు ఏకరు పెట్టినప్పుడల్లా వీళ్ళు తదాస్తు తదాస్తు అని అంటూ ఉంటారు. వీరికి చేతనైంది ఈ ఒక్క ముక్కే. ఇలా తదాస్తు అన్నందుకు గాను మహా అయితే కడుపు నిండా భోజనము, అర్ధనాకు మించని సంభావన దొరుకుతూ ఉంటుంది. వీళ్లను తదాస్తు బ్రాహ్మణులంటారు. వీళ్ళు ఒక్కొక్క నాడు 5-6 కార్యాలకు వెళ్ళి అర్ధనా చొప్పున సంపాదిస్తారు. అనగా రోజుకి మొత్తం ఏ మూడనాలో దొరుకుతుందన్నమాట. తథాస్తు ముఠాలో చేరినవాడు సద్భావధానులు. 40 ఏళ్ళు నెత్తిమీదికి వచ్చిన ఆయన ఆదాయంలో ఎదుగు బొదుగులు లేకపోయేసరికి భార్య లచ్చమ్మ ఉండబట్టలేకపోయింది. ఏవండి, తోడి వాళ్ళంతా రోజు 10-15 రొండిని పెట్టుకు వస్తున్నారాయనే, మీరేమిటి తదాస్తు తదాస్తు అనుకుంటూ ఎన్నాళ్ళిలా కాలక్షేపం? ఎన్నాళ్ళు ఎన్ని తదాస్తులు చెప్పి ఎన్ని అర్ధనాలు పోగేసుకు వస్తే మనకు కడుపు నిండుతుంది అంటూ చెప్పుకొని ఏడ్చింది. ఎంత చేతకాని వాడైనా అవధానులకు పౌరుషం వచ్చింది. వెంటనే బయలుదేరి దూరదేశం వెళ్ళాడు. గట్టి పండితులను ఆశ్రయించాడు. అన్ని కార్యాలు చేయించటానికి తగిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకొని తిరుగుదేశం వచ్చేశాడు. సద్భావధాన్లు గొప్ప విద్వాంసుడని, పెద్ద సిద్ధాంతుల జాబితాలో చేరిపోయాడని పేరు పడింది. పెద్ద పెద్ద పౌరోహిత్యాలకు కూడా ఇప్పుడు అవధాన్లకు పిలుపులు రాసాగినాయి. ఇది చూసి అనాదిగా ఉంటున్న పురోహితులందరూ కన్నెర్రయింది. అబ్బా, ఎంత వాడవయ్యావోయ్ అవధాన్లు అని వాళ్ళు అసూయ చెందుతూ వచ్చారు. ఒకసారి ఒక గొప్పవారింట్లో పెళ్లి చేయిస్తున్నాడు సద్భావధాన్లు. మంత్రం చెప్పి సమస్త దేవతలను ఆహ్వానించాడు. మంత్రం పూర్తి కాగానే పూర్వపు అలవాటు చొప్పున ఒకసారి తదాస్తు అనేశాడు. పురోహితులందరూ ఎప్పుడు అదును వస్తుందా, ఎప్పుడు వీడికి ఉద్వాసన చెప్పిద్దామా అని కనిపెట్టుకొని ఉన్నారాయే. ఇప్పుడు వాళ్ళు అవధానులను దుయ్యబట్టాడు. వీడికేమీ చేత కాదండి తదాస్తు అనటం తప్ప, అన్ని అపశృతులు పలుకుతున్నాడు అంటూ యజమానుడితో చెప్పి ఆయనను అవతలకు సాగనంపించారు. అవధానులు ఇంటికి వెళ్ళగానే లచ్చమ్మకు ఈ సంగతి తెలిసి, ఎన్నాళ్ళు చదివితే ఏం లాభం, కుక్కతోకకు వంక తీయగల వాళ్ళెవళ్ళు, వెళ్ళండి, మళ్ళా చెంబు మీరు తయారై తదాస్తు అంటూ కూర్చోండి అని విసుక్కుంటూ మనసులో ఆవేదన వెల్లడించింది. నాటి నుంచి సద్భావధానులు మళ్ళీ తదాస్తు బ్రాహ్మణుడుగానే ఉండిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.